ఇంతవరకు ఒక్క ఫైట్ కూడా ఓడిపోలేదు. ఇది కూడా ఓడిపోను. ఈసారి ప్రిపేర్ అయ్యి వచ్చాను. ఓకే, సో హాయ్ అన్న అందరికి. ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న కల్కి మూవీ నుంచి అయితే ఫైనల్లీ ట్రయలర్ అయితే రిలీజ్ చేశారన్న. ఫస్ట్ 6 అన్నారు, తర్వాత 8 అన్నారు. అటు ఇటుగా అరౌండ్ 840కి అయితే రిలీజ్ చేశారు భయ్య ఈ ట్రైలర్ ని. ఎనీవే ట్రైలర్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఎలా ఉంది, ట్రైలర్ డీటెయిల్స్ ఏంటనేది చూద్దాం. కల్కి 2898 AD మూవీ కోసం ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ నడుస్తుంది. పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగశ్విన్ కాంబోలో వస్తున్న ఈ మూవీ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న ఈ సినిమా మరో 5 రోజుల్లో వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ మేకర్స్ ఫుల్ గా ప్రమోషన్స్ చేస్తున్నారు. కొత్త ప్లాన్లతో అందరి దృష్టి మూవీ వైపే తిప్పుకుంటున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్, గ్లిమ్స్, ప్రీలూడ్ వీడియోస్ వేరే లెవెల్లో ఉన్నాయి. కొన్ని రోజుల క్రితం మేకర్స్ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేసింది. హాలీవుడ్ రేంజ్ లో మూవీ ఉండనట్లుగా ఈజీగా చెప్పేసింది. లేటెస్ట్ గా ఫైనల్ వార్ అని ఇంకో ట్రైలర్ రిలీజ్ చేశారు. కల్కి ఫస్ట్ ట్రైలర్ అంచనాలు పెంచితే ఈ ట్రైలర్ మాత్రం ఖచ్చితంగా నువ్వు థియేటర్ కి వెళ్లి సినిమా చూడాలి అనేలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెంచేసింది. సమయం వచ్చిందంటూ అశ్వథామ రోల్ లో అమితాబ్ చెప్పే డైలాగ్ తో రిలీజ్ ట్రైలర్ స్టార్ట్ అయ్యింది. ఆ తర్వాత దీపిక కడుపులో ఆ భగవంతుడే ఉన్నాడని అమితాబ్ చెప్పడం అందరికి మంచి హై ఇస్తుంది. ఆ బిడ్డను కాపాడడానికి యుద్ధానికి సిద్ధమవుతారు. భైరవ రోల్ లో ప్రభాస్ తో అమితాబ్ ఫైట్ చేస్తారు. ఆ ఫైట్ సీన్స్ అయితే విజువల్స్ వేరే లెవెల్లో ఉన్నాయి భయ్య. మనిషి మారడేలు అంటూ విజువల్స్ ఫస్ట్ తో వచ్చిన డైలాగ్ వేరే లెవెల్లో ఉంది. ఆ తర్వాత ట్రైలర్ అంతా ఎమోషన్ మోడ్ లోకి వెళ్ళింది. దీపికాను చంపడానికి పెద్ద ఎత్తున ప్రయత్నిస్తూ ఉంటారు. ట్రైలర్ చివరిలో ప్రభాస్ అన్న పెద్ద రోబోతో, అది రోబో అనక్కర్లేదు భయ్య, బుజ్జి. ఆల్రెడీ మూవీ టీం చెప్పేసింది అది ఒక రోల్ కూడా అని చెప్పేశారు. ఆ రోబో ఫైట్ కూడా హైలైట్ గా ఉంది భయ్య. ప్రభాస్ అన్న మరోసారి అదరగొట్టేశారు. యాక్షన్ సీక్వెల్స్ తో సినిమాకి హైలైట్ గా ఉన్నాయని చాలా బాగా అర్థమవుతుంది. హాలీవుడ్ సినిమాలను తలదన్నేలా విజువల్స్ ఉండడం చూసి అందరూ షాక్ అయ్యారు. 2 క్లాస్ సినిమాలు తీసిన డైరెక్టర్ నాగశ్విన్ ఇంత విషయం ఉందా అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. మొదటి ట్రైలర్ తో పోలిస్తే ఇందులో కథ గురించి ఇంకాస్త హింట్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అలాగే భైరవ పాత్రకి ఏదో ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. సస్పెన్స్ తో ఈ ట్రైలర్ ను కట్ చేశారు. ఎన్ని అవకాశాలు ఇచ్చినా ఎన్ని యుగాలు మారినా మనిషి మారడు అంటూ కమల్ హాసన్ గారు చెప్పే డైలాగ్ కూడా డెప్త్ ఉంది. అసలు కమల్ హాసన్ గారిని ఈ రేంజ్ లో చూపిస్తారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు భయ్య. మామూలుగా అయితే లేదు కమల్ హాసన్ గారి రోల్ కూడా. అసలు గూస్ బాంబ్స్ వచ్చాయని చెప్పొచ్చు. ఇక విజువల్స్ అయితే టాప్ నాచ్ అనే విధంగా ఉన్నాయి. బీజిఎం కూడా అదే విధంగా ఉంది. మొత్తంగా ఈ 2 ట్రైలర్ సినిమా రిలీజ్ కోసం మరింత ఇంట్రెస్టింగ్ పెంచేసింది అనే చెప్పాలి. అసలు దీపిక కడుపులో ఉన్న బిడ్డ ఎవరు, ఎందుకు చంపడానికి ప్రయత్నిస్తున్నారు, చివరకు ఏం జరిగిద్ది అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నేనైతే ఫుల్ గా వెయిట్ చేస్తున్నా భయ్యా. మరి మీలో ఈ మూవీ కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ మూవీని వైజయంతి మూవీస్ బ్యానర్ పై 600 కోట్లకు పైగా బడ్జెట్ తో అశ్వని దత్ ప్రొడక్షన్ చేస్తున్నారు. సినిమాలో అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపిక పడుకోనే, ప్రభాస్ అన్న, దిశా పటానీతో పాటు ఇంకా చాలా మంది యాక్ట్ చేస్తున్నారు. ఇందులో క్యామియోలు, గెస్ట్ రోల్ అయితే వేరే లెవెల్లో ఉండబోతున్నాయంట. మరి ఈ ట్రైలర్ కూడా మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి భయ్యా. అంతవరకు ఉంటా, టేక్ కేర్, బాయ్ బాయ్. నాలాంటి ఎంతమందికి నువ్వు అక్కడ హీరో తెలుసా? భయపడకు, మరో ప్రపంచం వస్తుంది.